ఒకటి కంటిన్యూటీ, రెండు కన్సిస్టెన్సీ. దీని గురించి అయితే ముందు కూడా చెప్పాను నేను మీకు, మరి ఇంకోసారి చెప్తున్నాను. ఫుల్ వర్షం కంటిన్యూస్గా ఎన్ని రోజుల నుంచి వర్షం పడుతుంది తెలుసా? 3 days నుంచి కంటిన్యూగా వర్షం పడుతున్నా. నేనైతే నాకు ఇంకో బిజినెస్ ఉంది కాబట్టి నేను వీడియోస్ డిలే చేస్తున్నాను. అయినా కూడా ఎఫర్ట్స్ అనేది పెట్టి నేనైతే వీడియో ఖచ్చితంగా షూట్ చేశాను. మీరు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? నేను గత 3 months నుంచి ఒక విషయం అయితే అబ్జర్వ్ చేశాను. దాని గురించి అయితే నేను మీకు కొంచెం అప్డేట్ అయితే ఇస్తాను. మీరు డైలీ వీడియో అప్లోడ్ చేస్తున్నారా? మీరు లేకంటే రోజుకి 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా? రోజుకి 3 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారా? దిస్ ఈజ్ నాట్ మ్యాటర్. అర్థమవుతుందా? ఇక్కడ రెండు థింగ్స్ మ్యాటర్ చేస్తాయండి. రెండు అనే కాదు, నేను చెప్పే పాయింట్స్ అన్ని మెజర్ చేసుకోండి మీరు. అంటే రాసుకోండి, లేకంటే గుర్తు పెట్టుకోండి, ఏమైనా చేయండి. ఇక్కడ ఈ పాయింట్స్ మాత్రమే ఖచ్చితంగా మీ యొక్క గ్రోత్కి హెల్ప్ఫుల్ అవుతాయి. ఒకటి, మీరు ప్రజెంటేషన్ ఏదైతే వీడియో త్రూ ఇస్తున్నారో ఆ ప్రజెంటేషన్ అనేది బాగుండాలి. మరి రెండో విషయం ఏమంటే మీరు చెప్పే విధానం అది మెయిన్ చాలా బాగుండాలన్నమాట. ప్రజలకి మీరు అట్రాక్ట్ చేయాలన్నమాట. ఇది రెండో విషయం అయితే. మరి మూడో పాయింట్ ఏమంటే మీరు ఎడిటింగ్ అంటే ఎలాగా వితౌట్ ఎడిటింగ్ వీడియో పెట్టేస్తున్నారా? కరెక్ట్గా మ్యాటర్ మాట్లాడి ఏదైతే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు ఇవ్వాలి క్లయింట్కి. అప్పుడే ఏమవుతుంది, ప్రోడక్ట్ అనేది క్లయింట్కి బాగా నచ్చుతుంది అనమాట. మీరు మొత్తము యూస్ఫుల్ మొత్తం కలిపి చేస్తే క్లయింట్కి అర్థం కూడా కాదనమాట. అలాగే ఏ విషయంలో అయినా కూడా సరే, ఏదైతే ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాటర్ని మాత్రమే మీరు క్లయింట్కి డెలివర్ చేస్తే అప్పుడే మీకు మంచి అట్రాక్షన్ అనేది వస్తుంది అనమాట. మంచి అవుట్పుట్ అనేది వస్తుంది.